ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు ఎంతగానో మనకు కృప చూపి ఆయన సజీవ లెక్కల్లో ఈరోజు మనల్ని ఉంచుకున్నాడంటే అందుకు దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో, ఏ వాక్యం ద్వారా మన హృదయాలని తాకాలనుకుంటున్నారో మనం మాట్లాడుకుందాం. అందరం మార్క్ చాప్టర్ 4 వర్డ్స్ 4 to 8 చదువుకుందాం. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల మీద పడెను. అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యోదయం అవ్వగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను కనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలచి పెరిగి పైరై 30 60 100 ఫలించెను. ఇంత చక్కగా దేవుని వాక్యం రాయబడి ఉంది. అంటే కొన్ని ముళ్ళ పొదల్లో, కొన్ని రోడ్డు పక్కన, కొన్ని సారవంతమైన నేల మీద, మరికొన్ని రాతి నేల మీద ఈ విత్తనములు పడ్డాయంట. సో ఈ రాతి నేల మీద పడిన విత్తనాల్లో అక్కడ మన్ను ఎక్కువగా లేనందున అవి ఎండిపోయినాయి. అలాగే ముళ్ళ పొదల్లో పడినవి అవి ఎదిగినాయి, కాకపోతే హాఫ్ వరకే ఎదిగినాయి. ఆ ముళ్ళ వల్ల అవి ఫలించలేక ఎండిపోయి ఉన్నాయి. అదే సారవంతమైన నేల మీద పడినవి, మంచి నేల మీద పడినవి ఫలించి 100 60 ఫలింపజేయబడ్డాయంట. సో మనం అంటే ఈ వాక్యంలో అర్థం ఏంటిదని అంటే, మనము మంచి సారవంత నేల మీద పడిన విత్తనాలు 100 60 పెరిగి పైరై అవి ఫలించి విస్తరింపజేసి ఫ్రూట్ఫుల్గా ఉన్నాయి. మనం కూడా ఆ విధంగా ఉన్నామా? సారవంత నేల మీద అంటే మనము సరైన మార్గంలో నడుస్తున్నామా? దేవుడిచ్చిన పదాజ్ఞలో మనము పాటించి ఆయన చెప్పిన ప్రకారం మనం నడుస్తున్నామా? లేదంటే వీటి వల్ల ఈ విత్తనం వల్ల రాతి నేల మీద, ముళ్ళ పొదల్లో పడి, నేల మీద ఇంకా రోడ్డు పక్కన పడి అలాగే ఎండిపోయిన వాళ్ళ వల్లే మనం ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంత చక్కగా దేవుడు మన కోసం విత్తనంను పోలి ఇక్కడ మన కోసం మాట్లాడుతున్నాడు దేవుడు. సో ప్రతి ఒక్కరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఒకసారి మీ మనసులో మీరు అనుకోనండి. మీ పర్సనల్గా మీకు మీరు అబ్జర్వ్ చేసుకోనండి. మీరు ఏ దారిలో వెళుతున్నారు? మంచి మార్గంలోనే వెళ్తున్నారా? లోకానుసారంగా ఫ్రెండ్స్ అని, లోకానుసారంగా డ్రగ్స్ అని, లోకానుసారంగా వ్యసనాలని, పొగ త్రాగడం కానీ ఇవన్నీ చేస్తున్నారా? ఇంకా పాపంలో పడుతున్నారా? వ్యభిచారం అని, ఫోనోగ్రఫీ అని వీటన్నిటికీ మీరు లోనవుతున్నారా? లేదంటే దేవుడు చెప్పిన మార్గంలో నడుచుకుంటూ డైలీ ఆయన మన కోసం ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో డైలీ మనం ప్రార్థన చేస్తూ ఆ వాక్యాన్ని చదువుతూ ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాలను, ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క ప్రాఫెసీలను ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారా? ఎలా ఉన్నారు? మీరు అబ్జర్వ్ చేసుకోనండి. విన్న వలన విశ్వాసము మనకి అధికమవుతుందంట. మీరు విన్న వాళ్ళ వలె ఉన్నారా? లేదంటే విని వదిలేసే వాళ్ళ వలె ఉన్నారా? సారవంతమైన నేల మీద పడిన విత్తనాలు ఎంతగానో ఫలించి అభివృద్ధి పొంది విస్తరింపచేయబడ్డాయి. మనము అదే విత్తనం వలె మనం ఉండాలి. అదే విత్తనం వలె ఉన్నప్పుడు మనం ఎంతగానో ఫ్రూట్ఫుల్గా అనేకులకు సహాయం చేసే బిడ్డలుగా ఉంటాము. అదే ఈ రాతి నేల మీద, ముళ్ళ పొదల్లో పడిన విత్తనం వలె మనం ఉన్నామనుకో, అలాంటి మనుషుల వలె లోకానుసారంగా వెళ్ళి లోక ఫ్రెండ్స్ అని, లోక తాగడం అని, లోక వ్యభిచారం అని వీటిలన్నిటిలోకి వెళ్తుంటే మీరందరితో దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మని మీరు సహాయం అడగండి. పరిశుద్ధాత్మని మీరు సహాయం అడిగినప్పుడు మీరు ఏ దారిలో వెళ్ళినా అతను మీరు పడిపోయినా లేవనెత్తు దేవుడై ఉన్నాడు. మీరు కొంచెం అపవాదిగానికి చోటిచ్చినా వాడు ఒక్కడెళ్ళి 7 ఆత్మలను తీసుకొని వస్తాడంట. వాటిని జయించాలంటే మనకు డైలీ ఈ ప్రార్థన శక్తి అవసరము, ఈ వాక్కు శక్తి మనకు అవసరమై ఉన్నది. ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోనండి. మనమందరము దేవునికి ఒక విత్తనము ఫలించి విస్తరింపచేసి ఫ్రూట్ఫుల్గా ఉండాలి తప్ప మనము ముళ్ళ పొదల్లో, రాతి నేలలో లేదా రోడ్డు పక్కన పడిన విత్తనం వల్ల మనం ఉండకూడదు. మన తండ్రి ఎంతగానో మనల్ని అతని చేతులతో మనల్ని నిర్మించుకున్నాడు కనుక ఒక్కొక్కరికి దేవుడు ఎన్నో టాలెంట్స్, ఎంతగానో అభిషేకము ఎంతగానో ఇచ్చాడు. సో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. మనం యూటిలైజ్ చేసుకున్నప్పుడు దేవునికి మహిమకరంగా ఈ లోకంలో ఉన్న నీ తల్లిదండ్రులకు నీవు
ఘనతకరంగా ఉండగలుగుతావు. ఫస్ట్ మన పరలోకపు తండ్రిని మనము సంతోషపెట్టాలి, మహిమపరచబడాలని అంటే సారవంత నేల మీద పడిన విత్తనం వల్ల మనము ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరింప చేయబడాలి. ద్రాక్ష తీగలు ఏ విధంగా ఆ తీగలు పారుతూనే ఉంటాయి. అది ఎలాగైతే పారుతూ విస్తరింపచేసి ఫ్రూట్ఫుల్గా ఎలా ద్రాక్ష పళ్ళని ఇస్తుందో మనం కూడా ఆ తీగల వలె ఈ వాక్యాన్ని అంటిపెట్టుకొని, ఈ ప్రార్థనను అంటిపెట్టుకొని, ఆ పరిశుద్ధాత్మ శక్తితో సహాయం పొందుకొని, ఆ పరిశుద్ధాత్మని సహాయం అడిగి, తండ్రి ఈరోజు నేను బయటికి వెళ్తున్నా తండ్రి, నేను ఈరోజు నీకు మహిమకరంగా ఉండాలనుకుంటున్నాను, నేను పాపంలో పడకూడదు తండ్రి, నీకు మహిమకరంగా సారవంత నేల మీద పడిన విత్తనం వల్ల నేను ఉండాలని మీరు ఎంతమంది దేవుని అడుగుతారో ప్రతి ఒక్కరిని దేవుడు పడిపోయిన వాళ్ళని లేవనెత్తి దేవుడు. నీ పట్ల ఆ సాతానుతోటి యుద్ధం చేయి దేవుడు మన పరలోకపు తండ్రి అయి ఉన్నాడు. అంత గొప్ప దేవుని మీరు ఆరాధించండి, ప్రార్థించండి. ఈ విత్తనం వల్ల మీరందరూ ఫలించాలని నేను హృదయపూర్వకంగా నేను ప్రార్థిస్తున్నాను. సో మీరందరూ ఈ విషయంలో సీరియస్ ఉండాలి. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న ఇతరులు పడిపోతుంటా అంటే మనం చూడకూడదు, వాళ్ళని లేవనెత్తాలి. ఇతరులు పడిపోయినప్పుడు మనము నవ్వకూడదు, మనం వాళ్ళని లేవనెత్తాలి. అలాంటప్పుడు మనకి ఇంకా రెట్టింపుగా డబల్ బ్లెస్సింగ్స్ వస్తాయి. యోబు ఏ విధంగా వాళ్ళ స్నేహితుడి కోసం ప్రార్థించినప్పుడు అతనికి ఏ విధంగా అతను ఎలా సహాయిగా వాళ్ళ ఫ్రెండ్కి సహాయం చేశాడో, అతని గురించి ప్రార్థన చేశాడో, సో దేవుడు ఎంతగానో బ్లెస్ చేశాడు. అలాగే అబ్రహాం కూడా లోతు కోసం ప్రార్థించినప్పుడు అతడు ఎంతగానో బ్లెస్ చేశాడు. సో అబ్రహాం సంతానం మనమై ఉన్నాం కాబట్టి మనం కూడా ఇతరుల కోసం, స్నేహితుల కోసం, సహోదరుల కోసం, తల్లిదండ్రుల కోసం, అనేక దేశం కోసం, ప్రతి ఒక్క యవనస్తుల కోసం మనం ప్రార్థించాలి. ఎవరైతే ఈ సారవంత నేల మీద పడిన విత్తనాలు కాకుండా ఇంకా రాతి నేల మీద ముళ్ళ పొదల్లో పడి ఉన్నారో ప్రతి ఒక్కరిని మనం బయటికి తీసుకురావాలి. వాళ్ళు కూడా మనలాగే విస్తరింప చేయబడాలి దేవుని విషయంలో. ఆయనకు మహిమకరంగా, పరలోకపు తండ్రికి ఘనతకరంగా మనం ఉండాలి. మనం ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో బ్లెస్ చేస్తాడు. యోబుని ఎలా బ్లెస్ చేశాడో మనల్ని కూడా అలాగే బ్లెస్ చేస్తాడు. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నారు కదా. ఈరోజు మీరు దేవునికి సమర్పించుకోనండి. తండ్రి నేను నేల మీద పడిన విత్తనం వలె ఉన్నానా, రాతి నేల మీద పడిన విత్తనం వల్ల ఉన్నానా, ముళ్ళ పొదల్లో పడిన విత్తనం వలె ఉన్నానా, ఏది ఒకటి ప్రతి ఒక్కటి మీకు తెలిసై ఉన్నది. సో మీరు చేసిన ప్రతి ఒక్కటి ఒప్పుకోనండి. నేను సారవంత నేల మీద పడిన విత్తనం వలె ఉండి ఫ్రూట్ఫుల్గా 60 100 ఫలించాలి తండ్రి, అనేకులకు సహాయకరంగా నేను ఉండాలి తండ్రి అని దేవుని అడగండి. అడిగిన ఎడల మీకు ప్రతిదీ దేవుడు ఇస్తాడు. తండ్రి దేవుడు ప్రతిదీ మనకు సమకూర్చు దేవుడు అయినాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా. దేవుని అడిగినప్పుడు అతడు మన కోసం తన ద్వారాలను తెరుస్తాడు, అతని దూతలను పంపిస్తాడు, పడిపోయినా కూడా మిమ్మల్ని లేవనెత్తుతాడు. మీరు పడిపోకుండా ఆ దూతలను అడ్డుగా ముందే పంపిస్తాడు. మీ దారులు సక్రమం చేయడానికి ఆయన దూతలను పంపిస్తాడు. ఇంత గొప్పగా దేవుడు ఈరోజు మనతో వాక్యం ద్వారా మాట్లాడినందుకు దేవునికి మహిమ కలుగుగాక. మనమందరం కలిసి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తానికి మహిమ కలుగునుగాకయ్యా. ఇంత చక్కటి వాక్యంతో నాయన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడిన కృపను బట్టి నీకు మహిమ కలుగునుగాకయ్యా. వినుట వలన విశ్వాసం అన్నవయ్యా, విన్న బిడ్డల వల్ల వీళ్ళు ఉండకూడదు నాయన. ఎంతమంది అయితే నాయన బిడ్డలు చూస్తున్నారో ప్రతి ఒక్కరిలో నాయన నీ ఆశీర్వాదంతో నింపు నాయన. నా తండ్రి సారవంత నేల మీద పడిన విత్తనం వల్లయ్యా అనేకులకు ఫ్రూట్ఫుల్గా నాయన 60 100 అయ్యా ఈ బిడ్డలు ఫలించే బిడ్డలుగా ఉండాలి నా తండ్రి నాయన. రాతి నేల మీద పడిన విత్తనం వల్లే, ముళ్ళ పొదల్లో పడిన విత్తనం వల్ల ఏ బిడ్డ ఉండకూడదు నా తండ్రి నాయన. అలాంటి అందరి బిడ్డల మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం నా తండ్రి నాయన. మా దారులలో నాయన నా తండ్రిని దూతలం పంపండి అయ్యా, మాకు సహాయిగా నిలవండి నా తండ్రి నాయన. సహాయం దయచే ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమయ్యా, వాళ్ళకు సహాయిగా నిలబడండి నా తండ్రి నాయన. ఇంత గొప్ప ప్రార్థన నాయన నా తండ్రి మాకు ఇచ్చిన అవకాశం బట్టి నాయన, ఇంత గొప్ప వాక్యంను బట్టి ఇచ్చిన అవకాశంను బట్టి నాయన, ఇంత గొప్ప దినంను బట్టి ఇచ్చిన అవకాశం బట్టి లెక్కలేనని వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. ఇచ్చిన ప్రార్థనని పరలోక రాజ్యం చేర్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.